చంద్రన్న నీకు లేదన్నా లోవా? బుజ్జి, వెంకటేష్ కొత్త సినిమా వచ్చిందంట, ప్రేమించుకుందాం రా, వస్తావా? ఏన్నా వాడు నన్ను లవ్ చేస్తా అన్నానంట అన్నాడు. మా నాయనే నాకు పనులు చెప్పడరా. ఆయన చెప్పినావు నువ్వు చేయవు కదా. ఆయన చెప్పేదంతా ఇట నచ్చు పనులే, ఇట్టా పనులే నేను అవల కాదురా. నీ వల్ల ఇట్ట పనులు ఆడవుతుందా? ఏమరిస్తే పనులు అయితే బాగా చేస్తావు నువ్వా? నేను ఇక్కడికి వచ్చిందో ఒక బిజినెస్ గురించి మాట్లాడదామన్నా. నేను చెప్పింది చేసినావు అనుకో, 10,000 కట్టేసి ఇద్దరిని చేర్పించేస్తే చాలు, నీకు నెలకు ₹1,00,000 వస్తుంది. డబ్బులకి ఏం కొదవలేదు మే నాకు. ఇప్పుడు నేను ఒక బిజినెస్ లో చేరినా, 10,000 కట్టి ఇద్దరిని తెలుసా బిజినెస్? ఏం మీ నాయన చెప్పినాడా? మీ నాయనతో కూడా ఇంకో ఇద్దరిని చేర్పించేస్తున్నా నేనా? ఒరే ఎదవా, అదొక స్కామ్ రా. ఒక నెల లోపల నీ డబ్బు రాకపోతే వాడే తెచ్చిచ్చేస్తాడు. 12,000తో కలిపి నువ్వే నాకు 30,000 ఇవ్వాలి. ఒకవేళ 30,000 ఇవ్వలేదనుకో, నిన్ను మీ నాయన్ని పంచాయతీ నిలబెడతా. నిన్ను నమ్మి మోసపోయిన వాళ్ళు నిన్ను నిలదీసే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు నువ్వే నిలబడాలి. ఊళ్ళో వాళ్ళు చెప్పేదంతా కాదురా, నాకు గన్నంగాడు కూడా చెప్పినాడు ఇదంతా మోసమని. రే ఉండ్రా నువ్వా? బుజ్జకి ఏం తెలుసునా? ఏయ్, ఆ యొక్క ఊర్లో ఇప్పుడు రాజన్న మిషన్ కుట్టుకుంటా ఉంటుందా? నిలుపురా నువ్వా? ఇప్పుడు బుజ్జకి ఏం తెలుసునా అంటాడు. ఈ రోజు అయిపోయినవరు నువ్వా? నీకు ఈ పెళ్లి ఇష్టమేనా బుజ్జి? రాజు, చంద్రగాడు ఇప్పుడే ఇంటికి వచ్చినట్రా. వాడు బుజ్జి లవ్ చేసుకుంటున్నారంట కదరా. వాంత పెళ్లికి నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. నోరు మూసుకుని ఇంట్లో పడు. వెళ్ళేదారిలో ఇవి కొనుక్కోవాలి. ఏంది మే ఇదే? కలశానికి చెంబోటి, టెంకాయలు 4, పూలమాల 4, పసుపు. మే ఇది పెళ్లి సామాన్లు మే. వాగింది మనకేమే చాలు, బండి పెళ్ళి? స్టార్ట్ చేయరా, ఎవరైనా వస్తారు.